హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అంటే చాలా రోజుల తర్వాత ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. బైరి నరేష్ గారు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకప్పుడు నిలబడ్డ వ్యక్తి. సమాజంలో తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కరెక్షన్ చేయాలి, ఇవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయి, ఇది సమాజం, ఇది కాదు అని చెప్పేసి పోరాడుతున్న ఒక వ్యక్తి. ఆయన నోటి ద్వారా కొన్ని విషయాలు అసలు ఏంటి, ఏం పోరాడుతున్నాడు, ఆయన ఎందుకోసం పోరాడుతున్నాడు, ఏం తప్పులు జరుగుతున్నాయి సమాజంలో, వాటన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇంతకుముందుకు మీరు మనం లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు గెటప్ వేరుండే, ఇప్పుడు స్టిక్కరు, బ్యాగు, ఇవన్నీ అంటే వేషధారణ అనేది కంపల్సరీ అంటారా? అంటే పూర్తిగా బట్టలు లేకుండా ఉండే వాళ్ళు కూడా ఒక చోట గుంపు కూడతారు. దానికో ఇండికేషను, సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ఒక్కో దైవభక్తి ఉన్న వాళ్ళు ఒక్కో యూనిఫామ్, ఒక్కో ఆలయంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకోను. మారుతున్న కాలానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకోవాలి, మలుచుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. అలా అవ్వకపోతే అప్డేటెడ్ కాకుంటే అవుట్డేటెడ్ అయిపోతాం. అందుకే మీ మాట తీరులో చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మాట్లాడిన విధానం వేరు, ఈరోజు మనం కూర్చున్నప్పుడు విధానం వేరు. అసలు బ్రెయిన్ మాత్రం అదే కదా. బ్రెయిన్ అదే, బ్రెయిన్ షార్ప్నెస్ చేసుకోవడం కానీ మన దాంట్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. అవును. ఇప్పుడు మీ మెయిన్ కాస్ ఏంటన్న అసలు? యాక్చువల్లీ నేను నా జర్నీని ఒక మంచి టీచర్గా స్టార్ట్ చేశాను. మీ జర్నీ, మీ లైఫ్ ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడే సిద్ధార్థ విద్యాలయం అని డి రమేష్ సారు, విజయ మేడం వాళ్ళు స్థాపించారు కన్నూరు గ్రామంలో. ఆ ప్రాంతంలో అదే ఒక్కటే ప్రైవేట్ స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో చాలా చక్కగా స్కూల్ బోధన ఉండేది. అలా ఆయన మా గురువు స్వయంగా మాకు మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పేవాడు 9th 10th. అలా ఒక 5 years అక్కడ స్కూల్ టీచర్గా చేశాను. అలా పిల్లలతో బాగా అనుబంధం, చదువు చెప్పడం, అలాగే చెప్పడం కోసం చదవడం, ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం అనే అంశం మీద ఉండేది. అలా ఆ తర్వాత నేను స్టూడెంట్ లీడర్గా ఉండి విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయడం, తర్వాత సైంటిఫిక్ ఆలోచనతో ఉన్న విద్యార్థి సంఘంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బాణామతి చేతబడి వాటిపైన ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళడము, అక్కడ వాటికి గల కారణాలను వెతకడము, సైకాలజికల్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్పి స్టూడెంట్గా ఉన్నప్పుడేమో రకరకాల అసమానతలపైన ఒక అవగాహన వచ్చింది. మీరు అప్పట్లో మ్యాజిక్ కూడా చేసేవాళ్ళు అనుకుంటా. నేను మ్యాజిక్ ఒక్కసారి చేస్తే చచ్చిపోయేదాకా ఎప్పుడైనా చేయొచ్చు, మాజీ ఉండదు. అప్పుడు మ్యాజిక్ చేసేవాళ్ళు అనుకుంటా మీరు కూడా. నేను 2000 ఇయర్ నుంచి మ్యాజిక్ చేసేవాడిని. 25 years మ్యాజిక్ చేసేవాళ్ళు. అంటే మ్యాజిక్ అనేది ఒక అందమైన కళ. అవును. ఎదుటి వ్యక్తిని ఆశ్చర్యపరిచి వాళ్ళ ఏకాగ్రతని కూడగట్టి సంభ్రమాచారానికి గురి చేసే ఒక మంచి కళ. నేను విద్యార్థులని ఆకట్టుకోవడం కోసం మ్యాజిక్ నేర్చుకున్నాను. ఆకట్టుకోవడం కోసం, ఓకే. సారయ్య అన్న దగ్గర, తర్వాత నాస్తిక్ వెంకన్న అని గోదావరికర్ నుంచి ఉండేవాడు, చనిపోయాడు ఈ మధ్య. తర్వాత విక్రమ్ గారు, తర్వాత చిరంజీవులు గారు, సామాల వేణు గారు, ఇత్తమల చంద్రయ్య గారు, జన విజ్ఞాన వేదిక రమేష్ గారు, ఇట్లా చాలామంది చూసి నేర్చుకోవడం అంతే. ఆ తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ వీటిని కళను కళగానే కాకుండా, కళను మనీ కోసం కాకుండా, కళను నాకు పేరు కీర్తులు లేదా ప్రచారంలోకి కావడం కోసం కాకుండా సమాజం ఎదుర్కొనే ఒక అంశం పైన ఈ కళను జోడించి సార్థకత చేసుకోవాలనుకున్నాను. అలా మ్యాజిక్కి, బ్లాక్ మ్యాజిక్కి వీళ్ళందరినీ ఆకర్షించే వీటి వెనకాల సీక్రెట్లను వివరిస్తూ మూఢనమ్మకాల పట్ల అవగాహన కలిగించడం నా లక్ష్యం. అందుకోసం నేను నేర్చుకున్నాను మూఢనమ్మకాల పైన అవగాహన. ఎందుకంటే గాల్లో నిమ్మకాయలు వేసాయని, నోట్లోంచి మంటలు వచ్చాయని, లింగాలు వచ్చాయని, తాయెత్తులు వచ్చాయని, లేకపోతే శూలం ఇటు ఇటు గుచ్చుకున్నాడని,
లేకపోతే ఆడ ఇట్లా బూడిద చదివితే మంట వచ్చిందని, నీళ్ళు పెట్రోల్ అయ్యాయని, పచ్చగడ్డి మండిపోయిందని, ఉరితాడు మాయమైందని, సమాధి చేస్తే అలాగే ఉండిపోయి ప్రాణాలతో వచ్చాడని చిన్న చిన్న మ్యాజిక్ రహస్యాలను బేస్ చేసుకొని వాటికి మహిమలని అభూత శక్తులని అంటగట్టి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాబట్టి వాటిని నేను నేర్చుకొని వాళ్ళకి ప్రదర్శించి ఇది మహిమ కాదు అని ఎడ్యుకేట్ చేయడం కోసం నేర్చుకున్నాను. ప్రదర్శనలు వేల ప్రదర్శనలు ఇచ్చాను. 2 రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాను. ఆ తర్వాత అనిపించింది నేను చేస్తూ పోతే ప్రతి చోటకి నన్నే పిలుస్తారు మ్యాజిక్ చేయడానికి. నేను ఇంకొకరికి నేర్పిస్తే నా స్టూడెంట్స్ని పంపించవచ్చు అన్న. ఇప్పుడు మీరు అలా ఈ మధ్య ఒక 10 ఏళ్ళ నుంచి మ్యాజిక్ చేయడం ఆపేశారు. నా స్టూడెంట్స్ని మ్యాజిక్ ట్రైనింగ్ క్యాంప్లోని జమ్మిగుంటలో పెట్టాను. అక్కడ ఒక 60-70 మంది నేర్చుకున్నారు. విజయవాడలో పెట్టాను, మంగళగిరిలో పెట్టాను, విశాఖపట్నం యూత్ హాస్టల్లో పెట్టాను, విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పెట్టాను, రాయచోటి రాయలసీమలో పెట్టాను, తిరుపతిలో పెట్టాను, నెల్లూరులో పెట్టాను, కరీంనగర్లో పెట్టాను, హుజరాబాద్లో పెట్టాను. సరే అండి, ఇప్పుడు మ్యాజిక్ది ఇది ఓకే. మీరు దీనిపైన ఒక అవగాహన కోసం మూఢనమ్మకాలపైన అవగాహన తీసుకురావడానికి ఇప్పుడు కూడా కమింగ్ సమ్మర్లో మ్యాజిక్ ట్రైనింగ్ పెడుతున్నాను యూత్కి. ఓకే, ఒక 5 డేస్. అంటే అవి మ్యాజిక్ ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవడం నేర్పించాలి, ఎలా ప్రదర్శించాలి, ప్రదర్శించిన సందర్భంలో ఏం మాట్లాడాలి, ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలని స్పెషల్ క్యాంప్స్ నిర్వహించాము. ఇప్పుడు మీరు ఒకటి ఎంఎన్ఎస్ అని పెట్టారు. దీని నినాదం ఏందన్న అసలు? దీని నినాదము శాస్త్రీయ సమాజం. శాస్త్రీయ సమాజం అంటే సైంటిఫిక్ సొసైటీ ఉండాలి, ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి, క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేని జీవితం గడపాలి, గుడ్ సిటిజన్స్గా ఉండాలి, అసమానతలు ఉండొద్దు అని కోరుకునే వాళ్ళందరినీ ఒక సంఘంలో సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ప్రజా చైతన్యం కలిగించడం దీని లక్ష్యం. ఓకే, అంటే మీరు మామూలుగా జైభీమ్ అని అంటుంటారు కదా, జైభీమ్ అసలు జైభీమ్కి అర్థం ఏంటన్నా? అంటే బ్రదర్, జైభీమ్ అనే పదానికి అర్థము 2-3 రకాలుగా చెప్తున్నారు. ఎవరు తోచినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందుగా అయితే ఎల్ఎన్ హరిదాస్ అనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరుడు. ఓకే, ఆయన మొట్టమొదటిసారిగా సమావేశమైనప్పుడు సమతా సైనికుల సైన్యం, అందులో ఒకరు ముస్లిమ్స్ ఉన్నారనుకో, సలాం అలైకుం వాలేకుం సలాం అనుకున్నాను. క్రైస్తవులు ఉన్న వాళ్ళేమో ప్రైజ్ ద లార్డ్ అనగానే వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అనుకున్నారు. హిందూ సోదరులు ఉన్నప్పుడు జై హిందూ అంటే జై హింద్ అన్న. ఇతను అన్నప్పుడు వీళ్ళందరూ పలకలేదు, అతని మతస్థులే పలికారు. ఇతను అన్నప్పుడు మిగతా వాళ్ళు పలకలేదు, ఇతను అన్నప్పుడు మిగతా వాళ్ళు పలకలేదు. అందరం పలకడానికి ఒక యూనిఫామ్గా ఉండేది కావాలనుకున్నప్పుడు ఈయన జై భీమ్ అన్నాడు. జై అంటే వర్ధిల్లాలి అని అర్థం, భీమ్ అంటే పాలీ భాషలో ఓ వివేకవంతుడా, ఓ విజ్ఞానవంతుడా, నీకు జయము కలుగుగాక అని అర్థం. సో భీమ్ అంటే విజ్ఞానము, వివేకము అని అర్థం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరులో కూడా భీమ్రావు రామ్జీ అంబవడేకర్ కదా, కాబట్టి ఆ భీమ్రావు అనే పదం ఈ పదం ఒక్కటిగా ఉంది కాబట్టి దాన్ని ఆమోదించి అప్పటి నుంచి జై భీమ్ అని పలకడం ప్రారంభించారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, జై భీమ్ అని నలుగురిలో అనగానే వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ కావచ్చు, అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, ఎస్సీలు, మాల సోదరులు, మాదిగ వాళ్ళు కావచ్చు, జై భీమ్ అంటున్నారు అనుకుంటారు. కానీ విజ్ఞానం ఉన్న ఎవరైనా, జ్ఞానం వర్ధిల్లాలని కోరుకునే ఎవరైనా జై భీమ్ అనొచ్చు. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే విజ్ఞానము, వివేకం. పాలీ భాషలో వాళ్ళు చెప్పారు, జై భీమ్ అంటే విజ్ఞానము వర్ధిల్లాలి, ఓ జ్ఞానవంతుడా నీ విజ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. ఇంకొక దీనికి కౌంటర్ పదాలు రకరకాలు ఉన్నాయి. నమస్తే అంటారు. దీనికి మొన్న ఈ మధ్య ఒక పండితుడు చెప్పాడు, నా అంటే లేదు అని, మస్తి అంటే మెదడు అని. నా మస్తి అంటే నాకు మెదడు లేదు అని. నిబాంచన్ అంటే నీ బానిసను. అప్పట్లో ఊర్లలో నీ బాంచన్ అని చెప్పేసి అని పలికేవారు. ఎవరు కనిపించినా అయ్యా బాంచను, అట్లనే బాంచను అని
వాళ్ళకు వాళ్ళు వాళ్ళ బానిసత్వాన్ని పదే పదే గుర్తు చేసుకునే పదం. అప్పట్లో అది ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఒకసారి గట్టిగా జై భీమ్ అన్నామనుకో, జ్ఞానం వర్ధిల్లాలరా అని అన్నట్టు. ఇప్పుడు మీరు మామూలుగా అంబేద్కర్ ఆయన విధానాలకు కానీ వాటిని జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు? అంటే ముందు నా ప్రయత్నం ఏమో స్టూడెంట్స్ చాలా రకాల అపోహలతో భయాలతో ఉంటారు. మా తమ్ముడు మా అమ్మకి అవగాహన లేకపోవడం వల్ల, సకాలంలో వైద్యం అందించక, మంత్రతంత్రాలు దయ్యాలు భూతాలు నమ్మడం వల్ల చనిపోయాడు. కాబట్టి స్టూడెంట్ ఏజ్లోనే దయ్యాలు భూతాలు తాయెత్తులు తంత్రాలు మంత్రాలు ఇవి నమ్మొద్దు అనే అవగాహన కలిగించాలనే ఒక సోయితో నేను ముందుకు సాగాను. ఆ తర్వాత ప్రజల్లో మంత్రతంత్రాల పేరుతో మనుషుల్ని చంపుకోవడాలు, మా దగ్గర వరంగల్లో సంగెం మండలం తిమ్మాపూర్లో 5గురిని సజీవంగా దహనం చేశారు. అట్లాంటి సంఘటనలు ఒక తోండ్లాయ్ అనే ఊరు నకరేకల్లో సొంత తల్లి తల నరికేసి ఆమె జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి నేనే నరికాను మా అమ్మకు మంత్రాలు వస్తాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ప్రజల్లో కూడా మూఢనమ్మకాలపై అవగాహన కలిగించాలి అని అనిపించింది. సో ఇలా అది అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. నేను అప్పుడు బీఈడి చేస్తూ ఉన్నాను. మా ప్రిన్సిపల్ హుజరాబాదు శ్రీనివాస్ గారు, అలాగే స్వయంగా మా గురువు మా ఊరే దొనకొండ శ్రీనివాసరెడ్డి గారు, ఆయనే తన బైక్ మీద నన్ను కాలేజ్ తీసుకెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి మా కృష్ణమోహన్ సార్ ఉండి, నువ్వు స్పీకర్వి, మ్యూజిషియన్వి, స్టూడెంట్ లీడర్వి, ఉస్మానియాలో చదివిన వ్యక్తివి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి టీచర్ జాబ్ కొట్టుడు కాదు అని చెప్పి ఆయన ఉద్యమం వైపు మోటివేట్ చేశాడు. అలా తెలంగాణ కోసం విపరీతంగా ప్రయాణం చేసి ప్రసంగాలు ఇచ్చాను. సింగరేణి బెల్ట్ మొత్తం ప్రతి కార్మికుడు నేను నోటాడు. కార్మిక సంఘ నాయకులు కూడా చాలా ప్రేమగా ఆదరించారు. ఐఎఫ్టియు కానీ, సిఐటియు కానీ, ఏఐటియుసి కానీ, టీబీజీకేఎస్ కానీ, ఐఎన్టీయూసీ వాళ్ళు అన్ని కార్మిక సంఘాలు ప్రేమగా చూసుకుని అక్కడ మాట్లాడిన తర్వాత కార్మిక సమస్యల మీద నేను మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఆ పాత్ర పోషించి అది అయిపోయాక నా స్నేహితులు లేదా పెద్దలు రాజారాం యాదవ్ అన్న లాంటి వాళ్ళు, పిడమర్తి రవి అన్న లాంటి వాళ్ళు, బాల్క సుమన్ అన్న లాంటి వాళ్ళు, గెల్లి శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు, ఎర్రోల శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు చాలామంది, ఒక్కరిద్దరంగా నేను కొన్ని పేర్లు మిస్ అవ్వచ్చేమో కానీ వాళ్ళు కొంతమంది రకరకాల పార్టీలో చేరారు. ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, ఒకరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఒకరు జెడ్పీటీఎస్ అయ్యారు, ఒకరు ఎంపీటీస్ అయ్యారు, కొంతమంది నామినేటెడ్ పోస్టులోకి వెళ్ళారు, పార్టీస్కి వెళ్ళిపోయారు, చాలామంది ఉద్యోగాల వైపు వెళ్ళిపోయారు నా స్నేహితులు. కానీ అన్న మీరు నేను ఉద్యోగం వైపు వెళ్ళలేదు, రాజకీయ భవిష్యత్తు వైపు వెళ్ళలేదు. సమాజ సంస్కరణ జరగాలి అని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల వైపు నేను మళ్ళాను. అలా మళ్ళడం వల్ల నా మాట బాబాసాహెబ్ ఆలోచనతో ఒక బీసీని కాబట్టి బాబాసాహెబ్ గురించి బీసీలకు ఏం చేశాడనే వీడియోలు నేను చేయటం వల్ల అంబేద్కర్ విగ్రహావిష్కరణకి బైరి నరేష్ మంచి వక్త అని పిలిచాడు. ఇప్పుడు ఆ రకంగా నేను బాబాసాహెబ్ విగ్రహావిష్కరణలో ప్రసంగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టని లేదా అంబేద్కర్ ఐడియాలజీ మీద అందరికి అర్థమయ్యే సాధారణ భాషలో వివరిస్తాడనే ఒక పాపులారిటీ రావడం వల్ల, దానికి తోడు నాకు ఫేస్బుక్లో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని, నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది. అలా ఎక్కువ మంది ప్రజలకు కనెక్ట్ అయ్యాను. నాకంటే ఎక్కువ అంబేద్కరిజం చెప్పేవాళ్ళు, ఎక్కువ చదివేవాళ్ళు, రాసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నేను అవైలబుల్గా ఉండడము, పబ్లిసిటీ ఎక్కువ ఉండడం వల్ల అంబేద్కరిస్ట్గా, తర్వాత కాన్స్టిట్యూషన్ పైన డిస్కస్ చేసే వ్యక్తిగా, తర్వాత బీసీ మూమెంట్లో బీసీ గురించి, పూలే గురించి ఇలా వచ్చింది. అంతేకాని సడన్గా అందరూ బైరి నరేష్ అనగానే అంబేద్కరిస్టు, జై భీమ్ అంటాడు, మాట్లాడతాడు, వీడియోలు చేస్తాడు,